హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ బఠానీతో సమోసాలు తయారు చేస్తున్నాము. 2 రకాల సమోసాలను. దీనికి కావలసింది ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ ఓమా, ఒక స్పూన్ నూనె వేసుకుని ఒకసారి పొడి పిండిని బాగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి ముద్దపై ఒక స్పూను నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఎంత బాగా కలుపుకుంటే మనకు సమోసా అనేది అంత బాగా వస్తుంది. ఇలా కలుపుకున్న పిండిని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకొని మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఉడకబెట్టిన కప్పు బఠానీ వేసుకొని ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకొని పక్క పెట్టుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక స్పూన్ మైదా పిండి తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని పెరుగులా కలిపెట్టుకోవాలి. తర్వాత మనము తయారు చేసుకునే పిండి ముద్దను మనకు అవసరమైనంత తీసుకొని మనము పొడి పిండిలో అద్దుకుంటూ చపాతీలాగా ఎంత వీలైతే అంత సన్నగా తాల్చుకోవాలి. మనకు ఎంత వీలైతే అంత మందంగా తాల్స్తే మనకు సమోసా అనేది మెత్తగా వస్తుంది. సన్నగా తాల్చుకుంటే మనకు సమోసా అన్నది స్వీట్ షాప్ స్టైల్ లాగా వస్తుంది. ఈ విధంగా తాల్చుకున్న తర్వాత మనము సైడ్స్ కట్ చేసుకోవాలి. 4 దిక్కుల కట్ చేసుకోవాలి. మొత్తం స్క్వేర్ షేప్లో చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో చేసుకుంటే మనకు సమోసా అనేది కరెక్ట్గా వస్తాయి. చిన్న సమోసాలు మనం స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం 3 భాగాలుగా చేసుకోవాలి. మనము సమోసా ఏ సైజులో చేసామో ఆ సైజులోకి మనం కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న 3 భాగాల్లోకి మనం ఒక భాగం అనేది తీసుకొని మనము సమోసాలాగా మలుచుకోవాలి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. మనం 2 రకాల సమోసాలు చేస్తున్నాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీనిలో మనం ఆలు అనేది వాడడం లేదు, ఖాళీ బఠానీతోనే తయారు చేస్తున్నాము. ఈ విధంగా మనం ఒక సమోసా షీట్ తీసుకుని ఒక సైడ్ మలిసాక మనము కలుపుకున్న మైదా పిండిని పెట్టుకొని మలుచుకోవాలి. మలుచుకున్న తర్వాత దీనిలోకి మనం తయారు చేసుకున్న బఠానీ కర్రీని వేసుకోవాలి. బఠానీ కర్రీ వేసుకున్న తర్వాత ఒకసారి చుట్టూ మనము మైదా పిండిని రాసుకొని మనం సమోసాలాగా మలుచుకోవాలి. వీడియోలో చూపిన విధంగా మలుచుకుంటే మనకు సమోసా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగానే మనం తయారు చేసుకున్న సమోసా షీట్స్ అన్ని మలుచుకోవాలి. మనము దీనికి కావాల్సింది 1 కప్పు ఉడకబెట్టిన బఠానీ, 1 కప్పు ఆనియన్స్, ఉప్పు, కారము, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర. కర్రీ రెడీ చేసుకోవాల్సిన ఐటమ్స్ ఇవి. ఈ విధంగా మనం అన్నీ మలుచుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మనం ఇప్పుడు పెద్ద సమోసాలు రెడీ చేయడానికి చపాతీని అన్నది పొడుగుగా తాల్చుకోవాలి. మనము ఇట్లా రౌండ్గా తాల్చొద్దు. పొడుగుగా తాల్చుకుంటే మనకు పెద్ద సమోసా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. రౌండ్గా తాల్చుకుంటే మనకు పెద్ద సమోసా అనేది షేప్ అనేది చేంజ్ అవుతుంది. ఈ విధంగా తయారు చేసుకున్న సమోసాలని ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పెద్ద సమోసా తయారు చేద్దాము. పెద్ద సమోసా ఇట్లా పొడుగుగా తాల్చుకున్న తర్వాత ఇట్లా మనం వీడియోలో చెప్పిన విధంగా మలుచుకొని దీనిలోకి మన కర్రీ పెట్టుకొని ఇట్లా వీడియోలో చెప్పిన విధంగా సమోసా అనేది రెడీ చేసుకుంటే మనకు పెద్ద సమోసా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న సమోసాలను వేసుకొని గోలించుకోవాలి. మనం గోల్డెన్ బ్రౌన్ గోలించిన తర్వాత పెద్ద సమోసాలు వేసుకొని అదేవిధంగా గోలించుకున్నాక కొన్ని 4-5 పచ్చిమిరపకాయలు గోలించుకుంటే మనకు సమోసాతో పచ్చిమిర్చి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మీరు ట్రై చేసి చూడండి.